శివాజీ షాకింగ్ రియాక్షన్. నాగబాబు వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కాకుంటే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటానంటున్న శివాజీ. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివాజీ వాడిన భాషపై మొదట తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది. అయితే విభిన్న వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యల పైన జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పైన మండిపడిన ఆయన ఆడవాళ్ల బట్టలపై మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఆడబిడ్డల జోలికొస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. శివాజీ తన టార్గెట్ కాదని మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని, వాళ్లు ఎలాగైనా ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలి అనుకోవడం తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజం మారిపోతుందని ఏలోకి వచ్చినా కూడా మగాళ్ల మనస్తత్వం మారకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆడపిల్ల ఇలాగే ఉండాలి అని చెప్పడం పెద్ద క్రైమ్ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని, తన పైన ఇంతగా కుట్రలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. నటుడిగా తనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఆ భగవంతుడు సేవ చేయడానికి పంపాడని, ఇండస్ట్రీలో సాధ్యం కాకపోతే తనకు 30 ఎకరాల పొలం ఉందని, తను రైతు బిడ్డను అని, ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటానంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే తప్ప ఎవరికీ భయపడేది లేదని శివాజీ తేల్చి చెప్పారు. తాను భయపడే రకాన్ని కాదన్నారు. ఇది పొగరు కాదని, తన ఆత్మాభిమానం అని ఆయన అన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరి అంతరాత్మకు వాళ్లకే తెలుసని నటుడు శివాజీ వ్యాఖ్యలు చేశారు.